సార్ మల్లన్న వర్సెస్ జాగృతి మీడియాపై కాల్పులు, మల్లన్న అరెస్ట్ అవుతాడా అని మాట్లాడే పరిస్థితి. కవిత వర్సెస్ తీన్మార్. తీన్మార్ మల్లన్న మొన్న మాట్లాడారు ఆ బీసీ రిజర్వేషన్ల మీద. సరే, అసలు సమస్య బీసీ రిజర్వేషన్లు. బీసీ రిజర్వేషన్లకు ఆర్డినెన్స్ ఇస్తామని నిర్ణయించింది రేవంత్ రెడ్డి ప్రభుత్వం. రేవంత్ రెడ్డి ప్రభుత్వం మీద అంతకుముందు బీసీలకు సంబంధించి మల్లన్న ఇలాంటి విమర్శలు చేశాడు. అసలు శాసన మండలిని కూడా ఆయన సవాల్ చేశారు. నా దగ్గర లెక్కలు ఉన్నాయన్నారు. అన్ని స్టూడియోలు తిరిగారు. మన దగ్గరికి కూడా వచ్చినట్టున్నారు. ఆయన వచ్చి ఇవన్నీ కూడా మాట్లాడారు. మరి ఇప్పుడు హఠాత్తుగా కాంగ్రెస్ ప్రభుత్వానికి మల్లన్నకు మధ్యలో ఉండాల్సిన బీసీ వివాదం కవితకు ఆయనకు మధ్యలో ఎందుకు మారిందంటే, అసలు ఈ డైవర్షన్ పాలిటిక్స్, ఒకరి మీద ఒకరు డైలాగ్ పాలిటిక్స్ ఏవి ఎటు తిరుగుతాయో తెలియనటువంటి ఒక పరిస్థితి. మీరు ఒక మాట అంటున్నారు ఏమని, మల్లన్న వర్సెస్ జాగృతి అని. మల్లన్న వర్సెస్ బీఆర్ఎస్ ఎందుకు కాలేదు? మల్లన్న వర్సెస్ బీఆర్ఎస్ అయి ఉండాలి కదా న్యాచురల్గా. కవిత కేసీఆర్ గారి కుమార్తె, వాళ్ళ ఎమ్మెల్సీ, ఆమె మీద చేస్తే నేను ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే, ఈరోజు వాళ్ళ పత్రికలో, ఇతర పత్రికల్లో మొదటి పేజీలో వాడుతుంది కానీ వాళ్ళ పత్రికలో లోపల పేజీలో ఉంది. అంటే ఆయన డైలాగ్ కంచం మంచం అన్నది దాడి గురించి చెప్తున్నాను నేను, దాడి గురించి. ఇప్పుడు మళ్ళీ మీరు ఆ డైలాగ్లోకి వెళ్తే దాని గురించి అసలు అట్లాంటివి అనవసరమైనటువంటి ఏమన్నా ఇబ్బందికరమైన అసహ్యకరమైన వ్యాఖ్యలే. దాన్ని అన్వయించడం ఎలా అని రేపు చర్చకు వస్తే బహుశా కోర్టులో అవన్నీ నేను ఇలా దానికి ఇది చెప్తారు, అనకూడదు అని నేను అంటుంది అదే. మీరు అంత తీవ్రంగా జరిగితే మొత్తం పార్టీ మీద వేసుకొని, మొన్ననే కదా జగదీష్ రెడ్డి అన్ని హెచ్చరికలు చేశారు. ఒక మీడియానే అయిపోయింది, మిగిలిన 2 మీడియాలు ఉన్నాయి, ఇవన్నీ హెచ్చరికలు చేశారు. మరి ఇక్కడ చాలా అంతకుముందు కూడా బీఆర్ఎస్కు బాగా వ్యతిరేకంగా ఉన్న ఒక వ్యక్తి ఇవన్నీ మాట్లాడితే, జాగృతి వాళ్ళు, కవిత వీళ్ళందరూ అక్కడికి వెళ్తే బీఆర్ఎస్ ఈ వివాదాన్ని బోన్ చేసుకుందా, చేసుకోలేదా? కేవలం జాగృతికి సంబంధించిన సమస్యగానే చూస్తుందా, లేదా రాజకీయంగా తమకు సంబంధించిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత మీద వాళ్ళు రాసిన మాట నిజమే, కానీ అది వాళ్ళిద్దరి మధ్య వివాదంలాగే చిత్రించబడుతుంది. కవిత గారు కూడా ఇప్పుడు ఈయన అరెస్ట్ చేస్తారా రేవంత్ రెడ్డి వాళ్ళ కుటుంబం మీద అంటే, అప్పుడు అంత స్పందించారు, ఇప్పుడు ఎందుకు స్పందించట్లేదు, ఇవన్నీ అంటున్నారు. ఖచ్చితంగా బూతులు ఎవరు ఎక్కడ మాట్లాడితే ఆ విషయంలో రెండో అభిప్రాయం లేదు. అలాగే మహిళల గురించి మాట్లాడేటప్పుడు లేనిపోయిన ఆరోపణలు, ఇష్టానుసారం మాట్లాడాలు, చౌకబారు, దుర్భాషలు అన్నవి ఏమాత్రం సహించరానివి. అది ఖచ్చితంగా అందరికీ వర్తిస్తుంది. తీన్మార్ మల్లన్నకు కూడా వర్తిస్తుంది. ఇంకా అది రెండో మాట ఏం లేదు. మూడోది, ఇప్పుడు అసలు ఆయన మీద జరిగింది దాడి మీడియా పరంగా జరిగిందా, రాజకీయంగా జరిగిందా అంటే చర్చలోకి వస్తే చాలా విషయాలు వస్తాయి. ఇప్పుడు ఆయన ఆ వ్యాఖ్యలు మీడియా పర్సన్గా చేశాడా, ఎమ్మెల్సీగా చేశాడా, కాంగ్రెస్ ఎమ్మెల్సీగా చేశాడా? దీస్ ఆర్ ఆల్ క్వశ్చన్స్. అవే అయితే కనుక బీఆర్ఎస్ పార్టీ కూడా బీఆర్ఎస్గా స్పందిస్తుందా, కవిత గారి తరఫున జాగృతి స్పందిస్తుందా, లేకపోతే ఇది కూడా జగదీశ్వర్ రెడ్డి గారు మొన్న చేసిన వ్యాఖ్యల జాబితాలోకి వచ్చి ఆ దాడుల కిందికి వస్తుందా? అదే వస్తే అసలు ఈ దాడులది మళ్ళీ ఒకరి మీద ఒకరు దాడులు చేసుకునేది ఎలాంటి పరిణామాలకు దారితీస్తుంది? చాలా ప్రశ్నలు ఉన్నాయి. ఇంకోటి కూడా ఉంది, వీళ్ళ ఫిర్యాదుతో పాటు మల్లన్న కూడా ఫిర్యాదు. ఆయన కూడా ఎమ్మెల్సీ కదా, నా మీదకి వచ్చి దాడి చేశారు, నా గన్మెన్ తుపాకీ లాక్కున్నారు, తుపాకీ లాక్కొని కాల్పులు జరిపారని ఆయన కూడా కౌంటర్ కేసు పెట్టాడు. కౌంటర్ కేసు ఉన్నాయి ఇక్కడ. నేను మై పాయింట్ ఈజ్, ఆ బూతులు తప్పు, ఇంకెవరు ఎక్కడ మాట్లాడినా ఇంకా అది అయిపోయింది. ఇప్పుడు కౌంటర్ కేసు, 2 కేసుల మధ్యలో పోలీసులు ఎవరిని అరెస్ట్ చేస్తారు, ఎవరి మీద చర్య తీసుకుంటారు? వీ హ్యావ్ టు సీ, అది చూడాల్సినటువంటి అవసరం ఉంది. బట్ ఇది కూడా ఇక్కడ వస్తున్నటువంటి రాజకీయ దుర్భాషలు, యుద్ధాలు, రెండోది మీడియా మీద సాగుతున్నటువంటి వార్, పొలిటికల్, రీజనల్, పర్సనల్, క్యాస్ట్ వార్, ఇవన్నీ యొక్క లక్షణాలు దీంట్లో ఉన్నాయి. బూతులు ఆపండి, అంశాల మీద మీరు కేంద్రీకరించండి. మళ్ళీ 42% రిజర్వేషన్ బలపరచదలుచుకుంటే చక్కగా ఆయన బలపరచవచ్చు. దీంట్లోకి మళ్ళీ కవిత మాట్లాడకూడదా, మీకు బీసీలకు ఏం సంబంధం అని ఎవరినైనా మీకు మాకేం సంబంధం, మీకు ఈ జిల్లాకి ఏం సంబంధం, మీకు ఈ రాష్ట్రానికి మీరెవరండి అడగడానికి, మాకు మీకు ఏం సంబంధం అని అడుగుతా కదా నేను కూడా. ఇప్పుడు మాట్లాడేవాళ్ళు డెమోక్రసీలో సమస్యను బట్టి వాళ్ళు మాట్లాడతారు. మీకు ఆమె మాట్లాడకూడదు, ఆమెకు బీసీలకు ఏం సంబంధం అని అడగడానికి ఈయనకు మాత్రం ఏముంది హక్కు? కాబట్టి ఇవన్నీ కూడా దారి తప్పిన
రెచ్చగొట్టేటటువంటి వ్యాఖ్యలు, బూతు ప్రయోగాలతో ఒక విధంగా మరింత వక్రమార్గం పట్టడం, ఇవి ఏమాత్రం మంచిది కాదు. ఇంకా మూడోది, అదే సమయంలో తెలంగాణలో మొన్న బీఆర్ఎస్ జగదీశ్వర్ రెడ్డి ప్రకటించిన ఎజెండాలో మరి ఉందా లేదా, కవిత కూడా వాళ్ళ అంతర్గత సమస్య కూడా ఉంది కాబట్టి ఆ ప్రభావం కూడా ఉంటుందా మనం చూడాలి. ఇంకా చివరిది పోలీసులు వెంటనే రంగంలో, ఇంతవరకు పోలీసుల నుంచి ఎందుకు ప్రకటన లేదు ఈ స్థాయిలో జరిగితే. సో పోలీసులు ఇద్దరు ఫిర్యాదుల మీద ఎలా స్పందిస్తారో కూడా మనం, ఇద్దరు స్పందించి సరైన చర్య తీసుకోమని మనం చెప్పాలి. ఇంకెవరు ఇలాంటివి చేసినా అది తప్పే. అది రాజేష్ సింగ్ చేసినా, ఒక వేరే సందర్భంలో ఇంకొక ఆయన ఇంకొకందుకు చేసిన, ఆ దిశలో వెళ్ళాలి ప్రశాంతంగా. సార్, పైలట్లపై అభాండాలు కంపెనీల కోసమేనా?